ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ గురించి చెప్పి గొడవ చేయడానికి వచ్చాడేమో అమ్మా. ఇప్పుడు ఎలా మావయ్య? నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటా. మేజర్ సార్, అబ్బాయి ఎందుకు వచ్చావు ఇక్కడికి? పో. నమస్కారం అండి బంగారాజు గారు. బాగున్నారా? కాస్త ఒళ్ళు చేసినట్టున్నావే. బుల్లబ్బాయి బయటకు వెళ్ళు. వెళ్తా ఒకరి సంగతి తేల్చి మరీ వెళ్తా. ప్లీజ్ బుల్లబ్బాయ్, నీకు దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నమస్కారం అహల్య గారు. మొత్తానికి మామ కోడల్లో ఒకటే చోట సీట్లు అయ్యారన్నమాట. మీ పనే బాగుండదు. నువ్వు ఇక్కడే మాట్లాడుకు బుల్లబ్బాయ్, నీకు పుణ్యం ఉంటుంది. నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఒక పని మీద వచ్చా, ఆ పని అయిపోగానే వెళ్ళిపోతా. ఏంటా పని? తన జీవితం నాశనం చేయడమేనా నీ పని? పో బయటికి, లేదంటే నేనే మెడపెట్టి బయటికి కట్టేస్తాను. ఓ ఓ ఓ ఓ కాస్త ఆగండి బంగారాజు గారు, మీరు అంత ఆవేశపడకండి. మేజర్ గారు, మేజర్ గారు, మీరు వినాయక చవితి చందా కోసం వచ్చినట్టున్నాడు మావయ్య గారు. రోజుకి ఎంతమంది వస్తారు? అందరికీ ఇవ్వడం మామూలు కాదు, వెళ్ళండి. నేను చందాల కోసం మామూలు కోసం రాలేదమ్మా. మరెందుకు వచ్చావురా? అడుక్కు తినడానికా? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, వెళ్ళి ఏదైనా పని చేసుకుని చావచ్చుగా. మీరు కొంచెం గ్యాప్ ఇస్తే నేను వచ్చిన పని చెప్తానమ్మా. మేజర్ సార్, నన్ను గుర్తుపట్టలేదా? ఇండిపెండెన్స్ డే రోజు అమరవీరుల సంస్కరణ సభకు మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలిచాను. ఓ సారీ, మీరా? ఏంటిలా వచ్చారు? మీ అబ్బాయి ఇంద్ర గురించి మాట్లాడడానికి వచ్చాను సార్. మా ఇంద్ర గురించా? వాడికేం కాలేదుగా? ఏ ప్రాబ్లం లేదు కదా? ఆ విషయం చెప్దామనే వచ్చాను మేడం. ఇందిరా గారు చనిపోయారు అని చెప్పడానికి వచ్చాడేమో. ఈ టైంలో గౌతమ్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? మొన్న ఈ మధ్య ఆగస్ట్ 15 తర్వాత కాశ్మీర్ వెళ్ళొచ్చాను సార్. అక్కడ ఏం జరిగిందంటే, వీడేం చెప్పాలనుకుంటున్నాడు? కాశ్మీర్లో ఏం జరిగిందో త్వరగా చెప్పండి. మీ అబ్బాయి ఇంద్రాన్ని కలిశాను సార్. మీరు మా ఇంద్రని కలిశారా? అవును మేడం, మీరు నాకు తెలుసని చెప్తే ఇందిరా గారు చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉండారు. చనిపోయిన ఇందిరా పేరు మీద మీరు మొమెంటో తీసుకున్నందుకో ఇంకా సంతోషపడ్డారు. ఆ మొమెంటో మేము తీసుకునేలా చేసింది ఇందిరా గౌతమే కదా? అవును సార్, అక్కడ ఇందిరా గారు ఏమనుకున్నారో అదే ఇక్కడ గౌతమ్ గారు జరిపించారు. మా ఇంద్ర ఎలా ఉన్నాడు? టైంకి తింటున్నాడా? తన ఆరోగ్యం బాగుంది కదా? అంతా బాగుంది మేడం. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. రేపు వినాయక చవితి పండగ కదా, ఇందిరా గారు మీ అందరికీ పండగ బట్టలు పంపించారు. ఇందిరా గారు మా కోసం బట్టలు పంపించడం ఏంటి? అవునా? మా కోసం ఇంద్ర బట్టలు పంపించాడా? చూసావమ్మా, ఇంద్ర మనందరి కోసం బట్టలు కూడా పంపించాడు. ఏ వాడు బట్టలు పంపించినంత మాత్రాన మనం పండగ చేసుకోమా? మనకా మాత్రం గతిలేదా? అలా అంటారేంటత్తయ్య? ఇంద్ర చాలా దూరంలో చాలా బిజీగా ఉన్నాడు. అయినా
మనల్ని గుర్తు పెట్టుకొని బట్టలు పంపించాడంటే గొప్ప విషయమే కదా. వాడి ఇంటి నుంచి చాలానే తీసుకున్నాడు. ఆ మాత్రం తిరిగివ్వడం గొప్ప ఏంటి? నువ్వుండమ్మా. బట్టలెక్కడా? ఒక్క నిమిషం సార్. రే సైదులో బట్టలు తీసుకొని రా. ఇలా ఎవరా సార్? ఇవి మీకు సార్. అంతా మీరు చెప్పినట్టే చేస్తున్నాను. ఓకేనా సార్? కరెక్ట్గా చేస్తున్నావు. అంటే ఇది గౌతమ్ గారి పనా? ఇంద్ర సెలక్షన్ చాలా బాగుంది కదండి. మనకి ఎలాంటి బట్టలు నచ్చుతాయో కరెక్ట్గా అవే పంపించాడు. మన ఇష్టాలేంటో వాడికి తెలుసు కదా. వాడు మనకి దూరంగా ఉన్నా వాడి మనసుకి మనం చాలా దగ్గరగా ఉన్నాం. హలో ఇంద్ర సార్, మీరు చెప్పినట్టుగానే మీరు పంపించిన పండగ బట్టలు మీ వాళ్ళకి ఇచ్చాను సార్. ఇక్కడ అందరూ సంతోషంగా ఉన్నారు సార్. మీరు ఒకసారి వాళ్ళతో మాట్లాడితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ముందు ఎవరికి ఇమ్మంటారు? ఇంకెవరికి నాకే ఇమ్మంటాడు. ఇలా ఇవ్వు. ఓ, మీ అమ్మగారికి ఇమ్మంటారా? అలాగే సార్. మేడం, మీ అబ్బాయి గారు ముందు మీతోనే మాట్లాడతారంట. నాకు తెలుసు, వాడికి ముందు నుంచి నేనంటే చాలా ఇష్టం. హలో ఇంద్ర. హలో అమ్మా, నేను పంపించిన బట్టలు బాగున్నాయా? నచ్చాయా? చాలా బాగున్నాయి నాన్నా. అయినా నువ్వు రాకుండా బట్టలు పంపించడం ఏంటి?